నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతూ జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించనున్న మాదిగ మహామేళా పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర పర్యాటకులు రాష్ట్ర పర్యటనలో నేడు నెల్లూరు నగరం నందు నెల్లూరు జిల్లా గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగుల్పలపాడు మండలం మీదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసుకొని ఎంఆర్పీఎస్ ఉద్యమం పేరు మీద 94 నుంచి 2024 వరకు దాదాపు 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం నడిచిన విషయం ఈ రాష్ట్ర దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం 94లో ప్రారంభమైతే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పోరాటం చేసి 97కి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న విషయాన్ని మేము గుర్తు చేస్తాం. 97కి ఎస్సీ వర్గీకరణ సాధించుకొని అమలుకు సిద్ధమవుతున్న సందర్భంలో మా సోదరులు హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు రద్దు చేయడం, మరలా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవాలుగా స్వీకరించి గవర్నర్ ఆర్డినెన్స్ తీసి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో 1999 నుంచి 2004 వరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం జరిగింది. 2004 వరకు ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో ఎంతో కొంత మా జాతి బిడ్డలు అభివృద్ధితున్న తరుణంలో మళ్ళా మా సోదరులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా 2004 నవంబర్ 5న 341 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలిపే అధికారం కానీ తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, అది పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తాం. అంటే 2004 నవంబర్ 5న ఎస్సీ వర్గీకరణ రద్దయిన నాటి నుండి 2024 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమం పేరు మీద మేము కూడా నేల విడిచి సాము చేసినట్టు పార్లమెంటులో చట్టం చేయాలి అని చెప్పిన డిమాండ్ తోటి దాదాపు 20 సంవత్సరాల పాటు మేము పోరాటం చేశాం. కానీ 2004లో ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ రద్దయిన సందర్భంలోనే పంజాబ్లో అప్పటికే అమలవుతున్నటువంటి వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో కూడా అక్కడ వర్గీకరణ వ్యతిరేకులు రద్దు చేయించడం వల్ల హైకోర్టుకి వెళ్ళి రద్దు చేయించడం జరుగుతుంది. పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉండడంతో పంజాబ్ ప్రభుత్వం హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాదాపు దశాబ్దాల కాలం పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ కావాలని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ గడ్డమే నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి ఎలాంటి చర్య కూడా తీసుకున్న సందర్భం లేదు. కానీ ఈరోజు వర్గీకరణ అమలు జరగడానికి వర్గీకరణ ఈరోజు ప్రస్తావన అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో అమలుకు నోసుకోవడానికి ప్రధాన కారణం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితమే 2004 ఆగస్టు 21 ఇచ్చినటువంటి తీర్పు. కానీ 2024 ఆగస్టు 1వ తారీఖున తీర్పు రావడానికంటే ముందు పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాట ఫలితంగా 2020 ఆగస్టు 27వ తారీఖున అరుణ్ మిశ్రా గారితో కూడినటువంటి 5 సభ్యుల ధర్మాసనం 2004 నాటి తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ఒక గంపలో బలాలు పోసి బలవంతుడిని బలహీనుడిని ఒక చోట కూర్చోబెడితే బలవంతుడికి ఎక్కువ తినడానికి అవకాశం ఉంది కాబట్టి అది జరగకుండా ఉండాలనుకున్నప్పుడు ఎస్సీలో ఉండబడిన అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పని అరుణ్ మిశ్రా గారి ధర్మాసనం అభిప్రాయపడుతూ, అదేవిధంగా ఆనాడు ఈవీ చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 5 మందితో కూడినటువంటి ధర్మాసనం ఆ రోజు రద్దు చేసింది. ఈరోజు మేము కూడా 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనమే కనుక రద్దు చేసే అధికారం మాకు లేదు కనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని మీద సత్వరమే స్పందించి దీని మీద ఒక ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని 7 సభ్యులతో కానీ 9 మంది సభ్యులతో కానీ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని అరుణ్ మిశ్రా ధర్మాసనం సూచించిన మేరకు 2023లో 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు జరుగుతుంది. దానికి చంద్రచూడ్ గారి నాయకత్వంలో అది 7 సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయడం, ఎస్సీ వర్గీకరణ మీద 340 ఆర్టికల్ మీద తర్వాత అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు పంచుకునే అధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు రావడం జరిగింది. తీర్పు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పడంతో పాటు అక్కడ కేబినెట్ కమిటీ వేయటం, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేయటం, కమిషన్ నివేదిక తీసుకొని సుప్రీంకోర్టు సూచనల మేరకు అక్కడ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించిన విషయం మాకు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. అదేవిధంగా ఒకనాడు ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఈ రోజు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల తనకుండబడిన చిత్తశుద్ధిని సాటుకునే విధంగా ముందుకెళ్లే క్రమంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రోజు ఆర్డినెన్స్ రూపంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన తరుణంలో 30 ఏళ్ల
మాదిగల ఆశ ఆకాంక్ష సుదీర్ఘ లక్ష్య పోరాటమైనటువంటి ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలు జైలుపాలై జీవితాలను త్యాగం చేసి ఇల్లు వాకిలి భార్య బిడ్డలు వదిలి ఈ జాతి కోసం ఈ జాతి అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ జరగాలనే లక్ష్యం కోసం జైలు జీవితాలు గడిపి ఆత్మ బలిదానాలతో కూడినటువంటి ఉద్యమం నడిపినటువంటి కారణంగా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది లక్షలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి నడిపినటువంటి ఉద్యమం ఈ రోజు తన కోరికను చిరకాల వర్గీకరణ కాంక్షను నెరవేర్చుకుంటున్న సందర్భంలో ఆ నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ముందుకెళ్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన